హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ రోజున నాకు ఇక్కడ దేవుడు నా అయ్య పెట్రోల్ పంపులు సమీపంలో సువార్త చేయడానికి దేవుడు కృప చూపి ఉన్నారు. ఈరోజు 8వ తారీఖు. నేను యేసు ప్రభుని కనపరుస్తూ ఆయన వాక్యం ధ్యానించాం. ఇప్పుడు ఒక చిన్న పాట పాడి చరణం పాడి నేను ముందుకు సాగాలని ఆశ కలిగి ఉన్నాను. అందరికీ వందనాలు. నా హిందూ సోదరులకి నమస్కారాలు, నా ఇస్లాం సోదరులకి సలాం లేకం. నా అందరము దేవుని బిడ్డలమే. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఓకే. ఒంటరినయ్యా యేసయ్యా, జంట ఎవరు లేరయ్యా. ఒంటరినయ్యా యేసయ్యా, జంట ఎవరు లేరయ్యా. నీ తోడే కావాలి నా యేసయ్యా. అందరూ నాకున్న అనాథనేనయ్యా. ఐశ్వర్యం నాకున్న నే బేదనయ్యా. ఒంటరినయ్యా యేసయ్యా, జంట ఎవరు లేరయ్యా. నీ తోడే కావాలి నా యేసయ్యా. అందరూ నాకున్న అనాథనేనయ్యా. ఐశ్వర్యం నాకున్న నే బేదనయ్యా. ఒంటరినయ్యా యేసయ్యా, జంట ఎవరు లేరయ్యా. నీ తోడే కావాలి నా యేసయ్యా. నాకున్న ఆధారం నీవే యేసయ్యా. నాలో నీ ఉంటే అంతే చాలయ్యా. హల్లెలూయా. అందరికీ వందనాలు. నేను ఈ ప్లేస్ లో నజరేయుడైన యేసయ్యా వర్తమానం ప్రకటించడానికి నేను నిలబడి ఉన్నాను. మనం ఎటువంటి వారిపైనా, ఎంతటి పాపములో ఉన్నా, మరణములో జారిపోయే స్థితిలో ఉన్నా కృప చూపగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మన కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే సమాధిని గెలిచి 3వ దినాన్ని లెగిసిన మగాడు ఎవరు లేరు. సమాధిని చీల్చి మరణమా నీ ముళ్ళెక్కడన్నారు ఆయన. అలాగే మనం ఈ రోజు మనకి ఎదురుగా సునామీ వచ్చినే నీ పేరు ఏంటి అని అడిగే విధంగా ఉండమంటున్నాను నా యేసయ్యా. అది ఎవరిని బాధపరచాలని కాదు, ఎవరిని గాయపరచాలని కాదు. అందరికీ నా యేసయ్య నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని సువార్త పరలోక రాజ్యంలో ఉన్న నా దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ లోకంలో ఉన్న వారి కంటే నా హృదయంలో ఉన్న నజరేయుడు యేసయ్య గొప్పవాడు. నజరేయుడైన యేసు నామములో సమస్తము మాకు సాధ్యము. హల్లెలూయా. ఆమేన్.